అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఇక్కడికి వచ్చేసిన ప్రింటు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. గత 4 రోజుల క్రితం కావల్లో అమృత పథకం పైలాను ధ్వంసమైన విషయంలో పోలీసులు కేసు పెట్టడం, ఆ యొక్క కేసులో భాగంగా వైసీపీ నాయకులు టీడీపీ నాయకుల్ని మా శాసనసభ్యుల మీద చేసిన ఆరోపణలమే మేము ఖండిస్తూ 2 రోజుల క్రితం బోగోలు మండల పార్టీ కార్యాలయంలో కూడా మేము ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దాంట్లో మేము అడిగేది ప్రధానంగా ఆనాటి శాసనసభ్యులు, మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి శాసనసభ్యులు, ఆనాటి మీ శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో ప్రతాప్ రెడ్డి గారు, వారు దీంట్లో పూర్తిగా వైఫల్యం చెందారని చెప్పి మేము ఘంటాపథంగా చెప్పాం. ఒక మంచి కార్యక్రమానికి ఏర్పాటు చేసిన పైలాన్ ధ్వంసంలో చేస్తే దాన్ని మీరు కనీసం ఒక్కరి మీద కూడా కేసు పెట్టి నిరూపించలేని వ్యక్తిగా మీరు గుర్తింపు పొందారని చెప్పి మేము ఆనాడు ఈనాడు కూడా విమర్శిస్తున్నాం. మా విమర్శని మీరు అసలు సబ్జెక్టుని పక్కకు దాచేసి ఇంకొక కోణంలో తీసుకెళ్ళటం జరిగింది. ఈ నియోజకవర్గ అభివృద్ధి విషయంలో కూడా, ఈ మండల అభివృద్ధి విషయంలో కూడా మేము మిమ్మల్ని అడుగుతున్నాం. గతంలో ఇక్కడ జరిగినటువంటి అభివృద్ధి విషయంలో మీ వలన నీటి పారుదలకు సంబంధించినటువంటి కాలువల విషయంలో కాంట్రాక్టులు వెనకడుగు వేసింది వాస్తవా కాదా అని చెప్పేసి మేము అడుగుతున్నాం. మొన్న అడిగాం, ఈరోజు కూడా అడుగుతున్నాం. అదే మా శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు గెలిచిన తర్వాత కాంట్రాక్టులను పిలిపించి మీరు ఆ పనులు చేయండి, రైతులకి మేలు చేయండి, మీకు అండగా నేను ఉంటానని చెప్పి పనులకి పురమాయించి చేయించారు. ఇది మా శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి మా రైతుల మీద ఉన్నటువంటి ప్రేమ, ఆయన కూడా ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన వారు కాబట్టి అని మేము స్పష్టంగా చెప్పాం. ఈరోజు కూడా కట్టుబడి ఉన్నా. దానిలో పర్యవసాన బంగారు ఈరోజు కూడా మీరు ఒక పర్యాయం చూడండి. డిఆర్ ఛానల్ ఏ విధంగా సుందరంగా తయారు చేస్తున్నారో, నీట్గా కాలువను తవ్వుతున్నారు. అదేవిధంగా డిఎం ఛానల్ కూడా తవ్వుతున్నారు. దాన్ని పక్కన పెట్టేశారు మీరు. ఇంకోటి, బోగోలు మండలంలో మేము తెలుగుదేశం పార్టీ నాయకులు బజార్లో తిరుగుతుంటే కాదు ఒక్కటి చిన్న సవరణ మీరు అసలు విషయాన్ని డైవర్ట్ చేశారు. తెలుగుదేశం పార్టీ నాయకులు బజార్ కంటే తెలుగుదేశం వాళ్ళందరూ బజార్ ఇంట్లో పెట్టి తాళాలి అనుకున్నారు మీరు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏ ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నా కానీ ముందుగా వాళ్ళ మీద బైండ్ ఓవర్ కేసులు పెట్టి పోలీస్ స్టేషన్లకి, ఎంఆర్ ఆఫీస్కి తిప్పింది వాస్తవా కాదా అని చెప్పేసి మేము అడుగుతాం. మమ్మల్ని, మా నాయకుల్ని గ్రామాల్లో ఇబ్బంది పెట్టింది వాస్తవం కాదా అని నేను అడుగుతున్నా. ఆ రోజు అడిగా, ఈరోజు కూడా అడుగుతున్నా. అయితే మీరు అవన్నీ పక్కన పెట్టి వ్యక్తిగతంగా నా మీద ఆరోపణలు ఏంటి అంటే, ఆనాటి ఎమ్మెల్యే గారు ప్రతాప్ రెడ్డి గారిని ప్రతాప్ రెడ్డి అన్నానట. ఎస్, ప్రతాప్ రెడ్డి గారికి గౌరవం ఇవ్వాల్సిందే. మీ మనసు నొచ్చుకున్నట్టుంది. ఏమయ్యా, మీరు వైసీపీ నాయకులారు అక్కడ కూర్చున్న వాళ్ళందరూ మా ఎమ్మెల్యే గారిని మీరు ఏ వచనంతో మాట్లాడారు అయ్యా? ఏ వచనంతో మాట్లాడారు? కృష్ణారెడ్డి డాష్ ఇంకో పదాలు పెట్టింది, ఏకవచనంతో మాట్లాడింది మీరు కాదా? మా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రవిచంద్ర గారిని ఏ పదంతో వాడారు? ఆనాడు ఉన్నటువంటి బీదా మస్తానరావు అని ఏ విధంగా వ్యంగ్యకరమైన మాటలతో మాట్లాడారు? మిగతా ఇన్ఛార్జ్ సుబ్బానాయుడిని ఏ విధంగా మాట్లాడారు? మీరందరూ కూడా, మా వాళ్ళందరినీ కూడా ఏకవచనంతో మాట్లాడితే, వల్గర్గా మాట్లాడితే మేమేమో సహించి ఉండాలా? మీ ప్రతాప్ రెడ్డి గారు అన్నందుకు మాత్రం మీకు అంత కోపాలు
జీర్ణించుకోలేకపోతే మాకు ఎలా ఉంటుంది నాయన? ఈనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, చంద్రబాబు లోకేష్ గారు అన్నప్పుడు ఏకవచనంతో ఆ మాత్రం మర్యాద మాట్లాడే తెలియదా నేను ఈ సందర్భంగా అడుగుతున్నా. ఈరోజు ఆ విధంగా అడిగినందుకు ఇంత వచ్చినాయి. తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, పార్టీ జాతీయ స్థాయి అధ్యక్షుల్ని, జాతీయ ప్రధాన కార్యదర్శి మీరు ఏకవచనంతో మాట్లాడినప్పుడు ఈ యొక్క మర్యాదలు ఎక్కడికి పోయినాయని నేను అడుగుతున్నా. ఇవన్నీ నేను అడిగితే నా మీద వ్యక్తిగత ఆరోపణలు మొదలుపెట్టారు. ఏమిటయా వ్యక్తిగత ఆరోపణలు? నేను నీరు చెట్టు పథకం ద్వారా ఇల్లు కట్టానంట, నీరు చెట్టు పథకం ద్వారా సిమెంట్ అంగడి పెట్టానంట, నీరు చెట్టు పథకం ద్వారా ఏదో బ్రాందీ షాప్ పెట్టానంట, నీరు చెట్టు పథకం ద్వారా ఇంకేం చేశారో ఆయనకే తెలియాలి. నీరు చెట్టు పథకం ద్వారా ఎప్పుడు నీరు చెట్టు పథకం చేశారు, నేను ఎప్పుడు ఇల్లు కట్టాను, ఒక్కసారి ఆలోచన చేయండి, యోచన చేయమని చెప్పి మూర్ఖుల్లాగా మాట్లాడితే, పత్రికా ప్రతినిధుల ముందు మాట్లాడితే చెల్లుబాటు కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నేను ఇల్లు కట్టింది 2018 డిసెంబర్ నాటికి నా ఇల్లు పూర్తి అయిపోయింది. అక్కడ కట్టుకుంటే దానికి నేను ఏదో చేసి నీరు చెట్టు అన్నారు. నీరు చెట్టు బిల్లులు మీ పుణ్యం అంటూ చేసిన బిల్లులు 2000 మేము మళ్ళీ 2018 కాదు కదా 2024 మేము అధికారంలోకి వచ్చి కోర్టులకు వేసుకున్న తర్వాత మీ పుణ్యం అంటూ మేము కోర్టులకు వేసుకుంటే ఆ డబ్బులు వచ్చినాయి. నేను ఇల్లు కట్టినప్పుడు మీ పుణ్యం అంటే మాకు డబ్బులు వచ్చింది. ఇప్పుడే వడ్డీలు కూడా రాలా, నా లాసులు వచ్చినాయా. రెండోది, నేను సిమెంట్ అంగడి పెట్టానంట. నేను 1992లో బజార్లో అంగడి పెట్టా. నీరు చెట్టు చేసింది 2018లో. ఎప్పుడైనా నీరు చెట్టు వచ్చి 2018లో మీరు చెప్పిన లెక్కలు. నేను బజార్లో షాప్ పెట్టింది ఎప్పుడు? 1992లో. ఇంకొక ఆరోపణ చేసావు, బ్రాందీ షాప్ అంట. బ్రాందీ షాప్కి డబ్బులే. బ్రాందీ షాప్కి నాకు ఏం సంబంధమయ్యా? వాళ్ళు ఎవరో సిండికేట్కి బట్టి బ్రాందీ షాప్ పెట్టుకుంటే ఆ బ్రాందీ షాప్లో నేనేమన్నా భాగస్తుండా? నాకేమన్నా ఇదే? వాళ్ళు 10 మంది కలిసి వాళ్ళకి సిండికేట్కి ఏర్పడి వాళ్ళు బ్రాందీ షాప్ పెట్టుకున్నారయ్యా. అదేం ఫ్రీగా వచ్చింది కాదు, లేకపోతే మా నాయకులు ఎవరన్నా చెప్తే వచ్చింది కదా. లాటరీ సిస్టమ్. మీకు తెలియకపోతే ఒక విషయం తెలుసుకోండి. ఈ మండలంలో 4 బ్రాందీ షాపులు వస్తే 2 బ్రాందీ షాపులు తెలుగుదేశం అయితే అనుకూలం అయితే 2 బ్రాందీ షాపులు వైసీపీ వాళ్ళే. 2 బ్రాందీ షాపులు ఈ జిల్లాలో ఎక్కడా లేదేమో. 2 బ్రాందీ షాపులు వైసీపీకి వస్తే మా శాసనసభ్యులు ఒకటే చెప్పారు, ఎవరో పాయింట్, అందరూ వ్యాపారం చేసుకోవాలా, వైసీపీ వాళ్ళు వ్యాపారం చేసుకోకూడదా, చేసుకొని వాళ్ళు అన్నాడు. ఆ ఘనత దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారిదే. అవునా? నేను బ్రాందీ షాప్కి ఏ సంబంధము? నాకేముందంటే బ్రాందీ షాపులో నా నీరు చెట్టు డబ్బులు ఏంటి? ఆ తర్వాత చింతలక్ష్మి లేదు స్థలం అంట. ఇప్పటికి 3 సార్లు ఆరోపణ చేశాడు. లేస్తే చింతలక్ష్మిలో స్థలం ఏంటి? ఆ స్థలం 1998వ సంవత్సరంలో ఒక ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఇక్కడే నీ పంచాయతీ, ఏ పంచాయతీ? మనం ఉండే పంచాయతీలోనే దేవరాజ్ పిళ్ళయ్య అనే వ్యక్తి, ఒక ఎక్స్ ఆర్మీ వ్యక్తి 25 సెంట్లు మా నాన్నగారికి అమ్మారు. ఎప్పుడయ్యా? 1998. 1998లో అమ్మారు. దేవరాజు పిళ్ళై ఒక ఎక్స్ సర్వీస్ మ్యాన్. ఆయన యొక్క ఎక్స్ సర్వీస్ మ్యాన్ కూడా డాక్యుమెంట్స్ అంతా కూడా తీసుకొచ్చి చూపిస్తున్నాం. ఆయన ఎక్స్ సర్వీస్ మ్యాన్ అనే దానికి ఆధారాలు వీరు దేవరాజు పిళ్ళై అనే వ్యక్తి. అది ఎన్ని ఎకరాలయ్యా? 25 సెంట్లు. అదేమో పెద్ద నెల్లూరు నగరంలోనూ హైదరాబాద్ సిటీలో లాగా నేనేదో భూకుంభకోణం చేశానంట. 25 సెంట్లకి 1998లో ఎంత ఉంటుందా అదే రేటా ఆ చిల్ల చెట్లలో? ఆ రోజు కూడా ఎందుకో చెప్తాను. ఆ రోజు నుండి మీ పార్టీ వాళ్ళే వచ్చి అతను ఇబ్బందుల్లో ఉన్నాడు, కొద్దిగా సాయం చేయమని వచ్చి అడిగితే అక్కడ రోడ్లో ఉన్న షాపులే వాళ్ళకి రాసి ఒక కాగితం రాసిచ్చి రిజిస్ట్రేషన్ చేశారు అన్నాడు. రాసిస్తే తర్వాత రిజిస్ట్రేషన్ చేశారు. అది నా కుంభకోణం. దీనికి 2-3 సార్లు లేస్తే నాగేశ్వరరావు చింతలక్ష్మీపురం అంటావు. ఏమన్నా ఎవరితో ఆక్రమించుకున్నారా?
ఎక్కడన్నా ఆక్రమించుకున్నారా 25 సెంట్లు? ఆ 25 సెంట్లో కూడా వేరే వాళ్ళు మీ పార్టీ సానుభూతులు పరులు ఆక్రమించుకుంటే అక్కడ నిన్న నీ పక్కన కూర్చున్నటువంటి ఒక పెద్ద మనిషి వచ్చి అయ్యా వాళ్ళు దాదాపు 5 సెంట్లు ఆక్రమించుకుంటే వచ్చి ఇది అన్యాయం కదరని చెప్పేసి 10 అంకణాలు వాళ్ళకే పెట్టి నా స్థలం తీసి వాళ్ళకే ఇచ్చిన వ్యక్తి నీ పక్కనే మీ పార్టీ లీడరే ఉన్నాడు, గౌరవనీయులు పెద్దల పేర్లు వద్దులే. అదే నా 25 సెంట్ల కుంభకోణం. దీంట్లో ఏదైనా కుంభకోణం ఉందా? నేను ఎవరిదన్నా మోసం చేశానా? ఎవరి దగ్గర మోసగిచ్చి తీసుకున్నానా? దీన్ని నేను ఏ ఎంఆర్ఓ దగ్గర ఎవరి దగ్గర నేనేం పోయి నా రికార్డు ఏం మారవలేదు. ఆ రోజు ఎలా ఉందో ఈరోజు కూడా అలాగే ఉంది. ఇది రెండోది చెప్తున్నావు, ఏదో విశ్వనాథరావుపేటలో నా తమ్ముడు ఏదో 100 ఎకరాలు ఏదో మసిపూసి మారేడుకాయ చేశాడంట. ఎస్, 1998లో ఒక వ్యక్తి దగ్గర మా తమ్ముడు కొనుగోలు చేశాడు. 1998లో ఆ వ్యక్తి యొక్క పట్టాదారు పాస్ పుస్తకం J344108/173 ఆ వ్యక్తి దగ్గర కొనుగోలు చేసిన తర్వాత ఆ పట్టాదారు పుస్తకం అన్నీ మనకి ఇచ్చిన తర్వాత చేసిన తర్వాత ఆ రోజు అనుభవంలోకి స్వాధీనంలోకి మేము మార్పించుకోవడం జరిగింది. అది ఎన్నో ఎకరా చిల్లరా. దీన్ని మేమేమి ఎవరిని చీట్ చేసిగానో ఎవరిని మోసగిచ్చిగానో ఎవరి దగ్గర లేదు. ఇది అయ్యా ఇంకోటి చెప్పాడు ఆయన, మీకు రికార్డు మారింది కానీ మా వాళ్ళకి ఎందుకు మారలేదని. అది కూడా తెలుసుకో. నీకు చెప్పిన వాళ్ళ దగ్గర అవగాహన లేకుండా చెప్తే నువ్వు కూడా అవగాహన లేకుండా మాట్లాడబాకయ్యా. వైసీపీ మండల అధ్యక్షుడు అక్కడ ఉండే మిత్రులందరూ కూడా చెప్తున్నా, సోదరుడా సుందర్రాజు, నువ్వు కూడా అక్కడ ఎంపీటీసీ, నీకు కూడా విషయం తెలిసి ఉంటుంది. విషయం ఏంటంటే నీకు చెప్పిన వాళ్ళు రాంగ్, పక్కన వాళ్ళకి ఎందుకు రాలేదండి చెప్తా. అనపల్లి శ్రీనివాసులు ఒక దళిత కుటుంబం జరిగిన మాకు అత్యంత సన్నిహితులు, వైసీపీలో ఉన్నారు, వాళ్ళు కూడా వైసీపీలో ఉన్నారు. అతనికి హార్ట్ కంప్లైంట్ వచ్చినప్పుడు హాస్పిటల్లో ఉంటే విఆర్ఓ శ్రీనివాస్ అనే వ్యక్తి, నీకు ఇష్టం తెలియదు నేను చెప్తున్నా, నేను విఆర్ఓ శ్రీనివాస్ అనే వ్యక్తి అతన్ని మోసగిచ్చి కొంత డబ్బు తీసుకొని ఆ పేరుని ఎవరైతే మొట్టమొదట రికార్డులో ఉందో అతని పేరు మీద ఎక్కియటం జరిగింది. ఆ తర్వాత ఇదే శ్రీనివాసులు అనే వ్యక్తి, మీ పార్టీలో ఉన్న వ్యక్తి మీ దగ్గరికి ఎన్నిసార్లు ఫైలు పెట్టుకొని తిరిగి ఉంటాడో మీకు ఒక్కసారి గుర్తు చేసుకోండి. మార్పించండి అని. అదే ఇద్దరు సమస్య వచ్చి ఉంటే ఆయన అడ్డం తిరిగాడు. ఆయన పేరుతో రికార్డు ఉంది, ఈయన పేరుతో రికార్డు లేదు, ఈయన పేరుతో స్వాధీనంలో ఈయన ఉన్నాడు, రికార్డుల పరంగా ఆయన ఉన్నాడు. దీనికి నాగేశ్వరరావుకి ఏ సంబంధం అయ్యా? నేనేమన్నా మారవాలనా? 5 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారు, మీ పార్టీలో ఉన్నాడు వార్డు మెంబర్గా, మీరు ఎందుకు మారలేదు? ఆనాడు శాసనసభ్యులు వారు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి దగ్గరికి ఎన్నిసార్లు తీసుకెళ్లారు మీరు? నా తప్ప అది? అక్కడ ఉన్నారు. ఏ ఒక్కరికి కూడా ఈ నాగేశ్వరరావు అనే వ్యక్తి ఏ ఒక్కరికి కూడా హాని తలపెట్టే విషయం చేపట్టాడు. ఒక్క సెంటు కూడా మా ఏరియాలో, అక్కడున్న ఏరియాలో ఏ వ్యక్తి ఏ కులము ఏ మతం అనేది చూడకుండా, వారికి హాని తలపెట్టకుండా, వారికి ఎవరికి చెందాల్సిందే వారికి చెందే విధంగా మేము తెలుగుదేశం పార్టీలో ముందుంటాం. అయితే కొన్ని వాళ్ళకే ఇచ్చిపుచ్చుకునే దగ్గర మనస్పర్ధలు ఉంటే రికార్డు సెర్చ్ చేసుకోలేకపోతే మీరే 5 సంవత్సరాలు సెర్చ్ చేయలేంది, నేను 10 నెలల్లో నేను ఏం సెర్చ్ చేయగలను? నేను అది కూడా చెప్పా, ఆ వ్యక్తికే చెప్పా, నువ్వు చెప్పిన వ్యక్తికే, నా మిత్రుడు సుధీర్ని చెప్పా, అయ్యా రికార్డులు వాళ్ళిద్దరు కలిసి ఏదైనా ఒక ఇద్దరు అవగాహనకు వస్తే రికార్డు కూడా నేనే మార్పిస్తాను కూడా చెప్పే వాళ్ళకి. కానీ అది వాళ్ళు చేసుకోవాలా. మీరు చేసుకోలేదు, ఆయన చేయలేదు. నాగేశ్వరరావుది ఏం తప్పు? ప్రశ్నిస్తే మీరు గతంలో చేసిన ప్రశ్నిస్తే నాగేశ్వరరావుని ఏదో వ్యక్తిగతంగా టార్గెట్ చేయాలా? 2018లో ఇల్లు కట్టుకుంటే 1998లో సిమెంట్ నేను కొట్టిపెట్టేదాను. మీకేమైనా కొంచెం ఆలోచన విధానం ఉందా? కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, ఈరోజు ఇంకెక్కువ ప్రసంగం కూడా కాదు, నేను మీ ఛాలెంజ్ నేను స్వీకరిస్తున్నా. నేను నీరు చెట్టు చేసి ఈ రోజుకి నా ఇల్లు కట్టుకోలేదు, నా సిమెంట్ అంగడి పెట్టుకోలేదు, నా బ్రాందీ షాప్ అసలు లేదు ఈరోజు. కాబట్టి మీ చేసిన ఆరోపణలు పూర్తిగా అబద్ధం. నేను ఇదే విషయం మీద ఏ విషయంలో కూడా నా ఇల్లు కానీ నా వ్యాపారం కానీ నీరు చెట్టు డబ్బులతో చేయలేదని చెప్పి రేపు ఉదయమే
మీ ఆఫీసు పక్కన ఉండే ఏదైతే వినాయకుడి గుడి దగ్గరికే నేను వచ్చి సింగిల్గా, మా పార్టీ వాళ్ళు ఎవరు కూడా రారు, నేను వచ్చి ప్రమాణం చేస్తా. ఏమని? నీరు చెట్టు డబ్బులతో నేను ఏ వ్యాపారం చేయలేదు. 1992లో పెట్టిన వ్యాపారం 2018లో నీరు చెట్టు డబ్బులు ఎట్ట వస్తాయా? తర్వాత బ్రాందీ షాప్కి నేను ఎక్కడి నుంచి తీసుకొస్తాను? 18లో ఇల్లు కడితే నాకు బిల్లే రాకపోతే ఇల్లు ఎట్ట కడతాను? కాబట్టి రేపు ఉదయం 10 గంటలకి మీరు వచ్చినా రాకపోయినా మిమ్మల్ని ప్రమాణం చేయమని నేను చెప్పను, నేను చేస్తా. నీరు చెట్టు డబ్బులు కానీ ఏ ఒక్క నాయకుడి దగ్గర కానీ చెయ్యి చాచి ఈనాటికి నేను లబ్ధి పొందలేదని కూడా ఈ సభామూలకంగా తెలియజేస్తున్నా. దీన్ని రేపు ఉదయం నేను ప్రమాణకంగా ఆ వినాయకుడి స్వామి దగ్గరికి వచ్చి నేను ప్రమాణం చేస్తా. నేను ఏ అవినీతికి పాల్పడి నేను ఇల్లు కట్టలేదని చెప్పి మీరు కూడా మీ ఆత్మసాక్షిగా మీ మనసులో ప్రమాణం చేసుకోండి అని చెప్తా. రేపు ఉదయం 10 గంటలకు వస్తా. నా నిజాయితీని నేను నిరూపించుకుంటా. నేను ఎక్కడన్నా కానీ ఆరోపణ అవినీతిగా చేసుంటే ఆనాటి నుంచి ఈనాటికి నేను ఎవరినన్నా మోసం చేస్తుంటే 100 రూపాయలు తీసుకుంటే పార్టీని అడ్డం పెట్టుకొని, అధికారాన్ని అడ్డం పెట్టుకొని, మా నాయకులను అడ్డం పెట్టుకొని మీరు నిరూపించండి. నేను ఆనాడు తల వంచుతానని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.